ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులు అందరూ కలిసి జగనన్నతో జగమంత సంబరం అనే కాన్సెప్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి గవర్నమెంట్లో చాలా మంచి జరిగింది పేద కళాకారులకి అన్ని వర్గాలకి ఒకరు కాదు ఇద్దరు కాదు సో అందుకనే కళాకారులతో ఒక సంబరం చేసుకుంటే బాగుంటుందని చెప్పి జగనన్నతో జగమంత సంబరం ఈ అంటే జగమంత సంబరం కళాకారులు చేసుకుంటే కళారూపాల్లో ఈ పండుగ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ టైం కాకినాడలో జగమంత సంబరం అని సుమారు 150 మంది పిలిచి ఇలా చేస్తే బాగుంటుందన్నా అంటే అప్పుడు వెంటనే మా చైర్పర్సన్ వంగపుణ్యష్ గారు మా మినిస్టర్ రోజా గారికి చెప్పి ఇలాంటి కాన్సెప్ట్ చేద్దామన్నారు మనకు సంబంధించింది మన కళాకారులకి కళకు సంబంధించింది కదండి అంటే అయ్యో చాలా మంచి కాన్సెప్ట్ అండి చేయండి అంటే ఫస్ట్ టైం గోదావరి జిల్లాలో బాగుంటుంది చేస్తే అని గోదావరి జిల్లాలోని కళాకారులు మా విశాఖపట్నం నాది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఇక్కడ మా ఊరి ఇక్కడికి దగ్గర సో ఇలాంటి ఒక కళారూపాలు సుమారు 150 మందితో రకరకాల కళారూపాలతో ఇక్కడ కాన్సెప్ట్ కంప్లీట్ కాన్సెప్ట్ అంటే ఆటపాటలతో ఒక సెలబ్రేషన్ జగన్ గారి పాలన బాగుంది పథకాలు బాగున్నాయి అభివృద్ధి బాగుంది అని ఒక సెలబ్రేషన్ చేసుకున్నాం. నాడు నేడు స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు దాని గురించి మీ అభిప్రాయం? అత్యద్భుతం ది బెస్ట్ నాడు నేడు స్కూల్స్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి రైతులకి ఆర్బీకే సెంటర్స్ అంటే ఒకటి కాదు ఒక మనిషి సంతోషంగా బతకడానికి పేద బ్రతుకులు సంతోషంగా ఉండడానికి ఎన్ని చెయ్యాలో అవన్నీ చేశారు 2019 నుంచి ఇప్పటి వరకు. సో కాబట్టి ఇంకెందుకంటే పేద ప్రజలకి ఏం కావాలి అంటే ముందు మీరు అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చాలా చోట్ల ఉంటాయండి రాష్ట్రం అంతా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ఒక్కసారి గుర్తు చేయడం ప్రజలందరికీ ఒక్కసారి ఇలాంటి సెలబ్రేషన్ ద్వారా కళారూపాల ద్వారా ప్రజలందరికీ ఒక్కసారి పాలన గురించి గుర్తు చేయడం అనమాట. ఇలాంటి కార్యక్రమాలు చేసి కళాకారుల యొక్క ఓట్లు కొలగొట్టడానికి అంటున్నారు కదా, ఎవరేమైనా అనుకోవచ్చు ఇది నిజం కదా అంటే పాలన బాగుంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటే తప్పేంది ఎప్పుడు చేస్తాం ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం చేస్తే ఏం పొడిచారు ఏం చేశారని అంటారు కదా అందుకని 5 ఏళ్ళు బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి ఆయన అద్భుతంగా చేశారు కాబట్టి ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయి ఇంకా ప్లానింగ్ చూడాలి ఎట్లా. ఉమ్మడిగా వస్తున్నారు ప్రతిపక్షాలు ముగ్గురు కలిసి వస్తున్నారు ఈ ఉమ్మడి ప్రతిపక్షాలు ఏముండదు ముగ్గురు వచ్చినా 30 మంది వచ్చినా 300 మంది వచ్చినా ఏముండదు తగ్గు మంచి సెటిల్ వస్తాయి బాగా చేశారు కదా ఆయన ఇంకా అద్భుతంగా చేశారు అంతే అది. థ్యాంక్ యూ.